వచ్చేసావే? ఏంటి చూస్తూనే ఉన్నా? లోపలికి రా. నువ్వు నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే ఈ సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే, మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవి మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే, రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. కూర్చో, తిందుగానే. హే, తిన్నాక ఎలాగే? నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే? మరి నేను నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే, ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కమ్ ఫర్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే, నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ. ఏయ్, ఇడ్లీ వడ తిన్నాక తెల్లారినే 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. ఏ, నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు. అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది. ఆంధ్రాలో పుట్టిన యువకుల్లారా, ఇవన్నీ చేయకండి రా. నేను పెద్దవాడిగా హెచ్చరిస్తున్నాను రా. బిఎఫ్ ఎలా ఉంది శివ? చెల్లి, కులకవా పల్లకవా పలుకుతూ కులకవా, కులికితే మైకమే, పలికితే స్వర్గమే. తరగని ఆశలు కుత కుతలాడెను, చెరగని ఆశలు సరిగమ పాడెను. కోరిక మనసున సద్దులు చేసెను, వేడుక వలపుల హద్దులు దాచెను. వయసుకి మనసుకి వంతెన పడినది, పలుకాడవా నా ప్రేయసి. ఏంటి పక్కకొచ్చేసా? అంటే సంధ్య. ఏ, అక్కడికెళ్ళి కూర్చో శివ.